నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శని వక్రగతి కారణంగా వచ్చేసి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు లాస్ట్ వీడియోలోనే తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ శని వక్రగతి వల్ల అంటే మనకి జూన్ 30 నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 15వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ 138 రోజులు శని వక్రగతి వల్ల మరి వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి, కుంభరాశిలో శని వక్రగతి ఉండటం వల్ల ఇక్కడ 138 రోజుల పాటు అంటే దాదాపుగా జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రగ్రహ సంచారం. ఈ వక్రగ్రహ సంచారంలో ఎప్పుడైనా సరే గోచారీత్యా 3, 6, 11 స్థానంలో శని శుభ ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం, నవమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా పడుతుంది. అంటే భాగ్యస్థానం యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వెనకటి రాశి యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. వక్రగతి అంటాం, మనం రెట్రోగ్రేడ్ అంటాం, తిరోగమనం అంటారు. 5 గ్రహాలకు మాత్రమే తిరోగమనం అనేది ఉంటుంది. అంగారకుడు, బుధుడు, అలానే గురువు, శుక్రుడు, శని. సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులకి ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. అంటే 2 గ్రహాలు ఎప్పుడైతే ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుంటే, పరిభ్రమణం చెందుతుంటే, ఒక గ్రహం యొక్క స్థితి అనేది మారుతూ ఉంటుంది. అంటే దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే దాన్ని ఆ గ్రహము వక్రస్థితిలో ఉంది అని అర్థం. ఆ వక్రస్థితి యొక్క ప్రభావం అనేది మానవుడి మీద పెడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భూమి మీద చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టు అర్థంగా మనం చెప్పుకుంటాము. అక్కడ మటుకు దాని యొక్క వెలాసిటీ, స్పీడ్ అనేది తగ్గుతుంది. దీని యొక్క కంప్లీట్ అర్థం. అయితే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది? గోచారరీత్యా ఫలితాల్లో డైరెక్ట్గా ఉండే ఫలితం వేరుగా ఉంటుంది. వక్రస్థితిలో ఉన్నప్పుడు కూడా వేరుగా ఉంటుంది. వివిధ మిశ్రమైన ఫలితాలు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. దానిలో వృషభ రాశి మనకి ముందుగా వెళితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమిటనంటే దశమ స్థానంలో శని యొక్క సంచారం, కుంభరాశిలో ఉంటాడు. భాగ్యస్థానం యొక్క ప్రభావాన్ని మనం చూస్తే ముఖ్యంగా శని ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళే యోగం పట్టే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి. అంటే భాగ్యస్థానం యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ఉద్యోగులకి, నిరుద్యోగులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు పిత్రార్జితం కానీ, వారసత్వ సంపద కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏవైతే మనం కోర్టు సమస్యలు అనుకుంటామో అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, అలానే కోర్టు పరిష్కారం ఎప్పుడవుతుంది అని మనం ఆలోచన చేస్తుంటారు చాలామంది. అబ్బా నేను కోర్టు సమస్య ఉంది, నా కోర్టు సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది. అలాంటి కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అలానే పిత్రార్జితం ఉంటుంది. అంటే తండ్రి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అసెట్స్, అలాంటివన్నీ కూడా పిల్లలకు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే ఆకస్మికంగా ధనలాభం, అంటే ఉన్నట్టుండి లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభంతో పాటు ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు లాభాలు, ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు. ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు అని అంటే ఏమిటంటే ఇక్కడ ఏదైనా ముందు ముఖ్యంగా ఎమినెంట్ స్కాలర్స్ ఉంటారు, అంటే పండితులు ఉంటారు, నిష్ణాతులైన వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల ద్వారా మనకి లాభం కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. లాభం కలగటం, మంచి పరిచయాలు ఏర్పడటం, అలానే సంపన్న కుటుంబం వ్యక్తులతోటి వివాహాది సంబంధాలు అనేది కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏదైనా వివాహం చేయాలనుకున్నప్పుడు, పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మంచి స్టేటస్ గల వాళ్ళు వచ్చి వీళ్ళని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అలాంటివి చూస్ చేసుకుంటారు. హఠాత్తుగా వచ్చే పరిణామం కూడా జరుగుతుంటుంది. అంటే అది మంచిదే కదా. అలానే అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఒకటి ఉంటుంది. ఏమిటి సవాళ్ళు అంటే? సవాళ్ళు అంటే ఏంటి? ఏదైనా సరే సవాళ్ళతో పాటు ఆర్థిక పరంగా బాగున్నా కూడా కొన్ని సవాళ్ళు అంటే వ్యాపార విషయంలో జాగ్రత్త ఉండాలి. వ్యాపార విషయంలో మటుకు సవాళ్ళు అనే పాయింట్ కాకుండా
వ్యాపారం చేస్తున్న వ్యక్తులు, నూతన వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళ భాగస్వామ్య పార్ట్నర్షిప్ ఉంటారు కదా, వాళ్ళతో మటుకు ఎటువంటి రాద్ధాంతాలు లేకుండా, ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా లౌకిక భావంతో వెళ్ళాలి. అంటే లేకపోతే ఏంటంటే బంధం అనేది చెడిపోతుంది. ఆ బంధం చెడిపోయినప్పుడు కష్టం అవుతుంది. అంటే ఉద్యోగ భద్రత అవసరం. అంటే ఉద్యోగం బాగుంటుంది కానీ ఉద్యోగ భద్రతను కూడా కాపాడుకోవాలి. ఉద్యోగం రాగానే సంబరం కాదు కదా, వచ్చిన తర్వాత కూడా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటారు, తోటి కొలీగ్స్ ఎలా ఉంటారు, ఎవడెవడు ఎలా మాట్లాడతారు, ఎవరెవరికి ఏది ఇష్టం అనేది కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతివాడు మన పక్కన ఉన్నవాడు ప్రతివాడు మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. మంచి చెడులు అనుభవాన్ని బట్టి ప్రకృతి నేర్పిస్తూ ఉంటుంది. అంటే ఒక మనిషి ఎదుగుతూ ఉంటుంటే ఆ మనిషిలో కొంతమంది మంచి వాళ్ళని చూస్తుంటారు జీవితంలో, కొంతమంది చెడ్డవాళ్ళని చూస్తుంటారు. రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మనం సహాయం చేస్తే కూడా ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. పోనీలు వాళ్ళకి సహాయం చేస్తున్నారు పర్వాలేదులే అని అనుకునే వ్యక్తులు ఉండరు. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు సమాజం. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. జీవితం అనేది ఎప్పుడు కూడా ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతే శాశ్వతం ఏం కాదు. ఏమీ సెలగొట్టుకొని ఉండరుగా. 500 సంవత్సరాల మనిషి బతికేది లేదు కదా. అందువల్ల వీళ్ళు ఎవరికైనా సాయం చేస్తే కూడా గోప్యంగా ఉంచుకోవాలి, చెప్పకూడదు పబ్లిక్లో. అదొక విషయం. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఈ సంవత్సరం తీయాల్సిన కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత ఏకాగ్రత అవసరం వృషభ రాశి వాళ్ళకి. ఏరే వ్యాపకాల మీద కాకుండా ఏకాగ్రతతో ముందుకు వెళితే చాలా మంచిది. అంటే మిగతా విషయాల మీద కాకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం పరంగా మటుకు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు వీళ్ళు. అంటే కింద పని చేసేవాళ్ళు ఉండొచ్చారు, భాగస్వామ్య పక్కన ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి విషయాల్లో మటుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నూతన వ్యాపారం కూడా చేసి చేతులు కాల్చుకోకూడదు. అంటే తొందరపడి చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే చిరు వ్యాపారులకు ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి. అంటే చిరు వ్యాపారులు అంటే పూలు, పండ్లు, తమలపాకులు, రకరకాల బజ్జీలు ఇలాంటివి వేసేవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భాగ్యస్థానం యొక్క ఫలితమనే వీళ్ళ జాతకం మీద పడుతుంటుంది. అందులో నిర్ణయాలు వచ్చేటప్పుడు కఠినంగా తీసుకోవాలి, 10 మందితో ఆలోచన చేసి తీసుకోవాలి, లేదా ఆచితూచి అడుగు వేసి తీసుకోవాలి. అలానే ఇక్కడ పిల్లలు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు, ఏదో చెయ్యాలి నేను ఆసక్తికరంగా, ఊరు నుంచి ఇంకో ఊరు మారిపోయి కూడా ఉద్యోగం వ్యాపారం చేయాలని ఒక ఆకాంక్షలో వాళ్ళకి లోపల ఉంటుంది. అంటే ఆకాంక్ష అంటే ఒక కోరిక అనేది వాళ్ళకి కలుగుతుంది. అంటే కోరిక కలగటం కూడా స్త్రీలకు సుపరిణామం. ఇంట్లో కూర్చోకుండా ఏదో వర్క్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక వ్యాపకం అనేది ఉంటుంది. కాబట్టి ఇక ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరేం చేయలేరు ప్రపంచంలో. కానీ ఒకవేళ చేయదలుచుకుంటే మనం చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు స్త్రీలు కూడా. అలానే దీనికి పరిహారాలు కొన్ని చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. ఓకే గురువుగారు, వృషభ రాశి వారికి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. మరి వీరి జాతకంలో చిన్న చిన్న పరిహారం చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అనేసి అని చెప్పారు. మరి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే? నల్ల నువ్వులు, అలానే నువ్వుల నూనె, దాంతోపాటు నల్లని బట్ట, నల్లని వస్త్రము, నల్లని పాదుకలు, నల్లని గొడుగు, నల్లని ఆవాలు, ఇవి ఇనుము దానం చేయాలి. ఇవి ఏదైతే శనివారం రోజున ప్రాతకాలంలో శని హోరలో, అలానే లేకపోతే శని హోర కుదరలేదనుకో ప్రదోషకాల సమయంలో కూడా దానం చేస్తే చాలా మంచిది. దాంతోపాటు ఇంకా అనుకూలంగా మనకి ఫలితాలు ఇంకా బాగుండాలంటే ఈ దానంతో పాటు వీలైతే నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడు యొక్క అభిషేకం చేసుకోవాలి. వాళ్ళ అభిషేకం కూడా కుదరలేదనుకోండి, ఆ ద్రాక్షారసం తీసుకొని పోస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామ్యు శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని 27 సార్లు, 27 కానీ 54 కానీ 108 సార్లు కానీ ఇలా ద్రాక్షారసాన్ని పోస్తూనే వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా శని యొక్క దోషం అనేది పోతుంది. వాళ్ళు ఆరోగ్యపరంగా బాగుండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అని చక్కగా మంత్రాన్ని చదువుకుంటే మంచి వచ్చే అవకాశం ఉంటుంది, మంచి సుఫలితాలు వచ్చే అవకాశం. ఏమీ భయపడాల్సిన పని ఏమి లేదు. ఏది కూడా భయం అనేది జీవితంలో మన వెనక్కి లాగుతూ ఉంటుంది. భయపడాల్సిన అలానే నెగ్లెక్ట్ చేయకూడదు. 2 వర్షన్స్ ఉంటాయి, భయపడాలి,
అలానే భయపడకుండా ఉండకూడదు. ఎంతవరకు భయపడాలి అంతవరకే భయపడాలి. దాన్ని ఎలాగా మనం ఓవర్కమ్ చేస్తామనేది రిజల్ట్స్ అసలు యాక్చువల్గా అంటే బయాలజికల్ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వారికి ఎలా ఉండబోతుంది ఈ 138 రోజులు, మరి ఈ 138 రోజుల్లోని వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే మరి ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.